ఈ రోజు మన ఎస్డిఆర్ వ్యూవర్స్ కి ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నానండి. నేను ఆంజనేయ స్వామి టెంపుల్ కి వచ్చాను. ఇక్కడ చాలా మందికి తెలుసు ఆంజనేయ స్వామికి సింధూరం నువ్వుల నూనెతో సమర్పిస్తారు అని. కానీ మీలో ఎంత మందికి తెలుసు ఆయనకి సింధూరం ఎందుకు సమర్పించాలో అని? తెలుసా? తెలిస్తే కామెంట్ లో పెట్టండి. కానీ నేను కూడా చెప్తాను, వినండి. ఒకసారి సీతమ్మ వారు తన నుదిటి పైన సింధూరం పెట్టుకోవడం చూసి ఆంజనేయ స్వామి అడుగుతారు, అమ్మా నువ్వు ఈ సింధూరాన్ని ఎందుకు ధరించావు అని. ఇది ఎందుకు అసలు ప్రతిరోజు ధరిస్తూనే ఉంటావు ఎందుకు అని అంటే, ఇది పెట్టుకోవడం వల్ల రామచంద్రమూర్తికి ఆయుర్దాయంతో పాటు ఆయన శ్రేయస్సు కోసం పెట్టుకుంటున్నాను అని చెప్తుంది. ఓ అవునా అని అనుకుంటాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఆలోచిస్తాడు, ఆయన అసలే రామభక్తుడు, ఇంకేముంది, ఒళ్ళంతా నువ్వుల నూనెతో కలిపిన సింధూరాన్ని పెట్టుకొని సభలోకి వెళ్తాడు. అప్పుడు రామచంద్రుడు అడుగుతాడు, ఏంటయ్యా హనుమా ఇలా వచ్చావు, ఈ సింధూరం ఏంటి, ఇదంతా ఏంటి అని అంటే, స్వామి నేను సీతమ్మ వారి వల్ల తెలుసుకున్నాను, ఇది నుదుటన పెట్టుకుంటేనే అలా ఉంటే నేను ఒళ్ళంతా పెట్టుకుంటాను నీ శ్రేయస్సు కోసం అని చెప్తాడు. ఓ అయితే ఓకే అనుకొని అప్పుడు రామచంద్రుడు వరమిస్తాడు, ఎవరైతే సింధూరాన్ని నీకు సమర్పిస్తారో నీతో పాటు నేను కూడా వారిని అనుగ్రహిస్తాను అంటాడు. అందుకని ఇప్పటి నుంచి ఎప్పుడైనా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే సింధూరము నువ్వుల నూనెని స్వామి వారికి సమర్పించి తన కృపకి పాత్రలు అవ్వండి. జై శ్రీరామ్. చేస్తారు కదండి.